అందరికీ నమస్తే. ప్రాణాయామం సుఖజీవన సోపానాలు 5వ భాగం డాక్టర్ మంతన సత్యనారాయణ గారు రాస్తుంది. ఇట్లా రొంప కఫాలు శ్వాసలకు కలిగించే నష్టం చూద్దాం. మనకు తరచుగా వచ్చే రొంప కఫాలు శ్వాసక్రియకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా అందరికీ వచ్చేవి కాబట్టి సామాన్య విషయంగా మారింది. రొంప పట్టినప్పుడు నివారణ కోసం తాత్కాలికంగా మందులు వాడుతున్నారు, కానీ రాకుండా ఉండడానికి ఎవరూ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రొంప కఫాలు అవి వచ్చినప్పుడు ముక్కు చీదుకోవడం, కఫాన్ని ఊయడం లాంటివే పైకి ఇబ్బందులుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బందిని కలిగిస్తున్నాయో, దానివల్ల శరీరానికి ఎంత నష్టం కలుగుతుందో అందరికీ తెలియదు. ఇవి రావడానికి కారణాలు ఏమిటో, వచ్చినప్పుడు ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం కలుగుతుందో తెలుసుకుందాం. రొంప ఫస్ట్. రొంప పట్టడం అనేది తరచుగా పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. తరచుగా రొంప పట్టడం, తుమ్ములు రావడం, ముక్కులు చీదేయడం, జ్వరం రావడం ఇలాంటి లక్షణాలతో పిల్లలను ఎక్కువగా డాక్టర్ల దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటారు. రొంప పట్టినప్పుడు పిల్లలు మందకొడిగా నీరసంగా ఉంటారు. అదే తరచుగా రొంప పడుతూ ఉంటే ఇంకా పాడైపోతూ ఉంటారు. సాధారణంగా చల్లగాలి తగిలినా, బాగా చల్లని నీరు త్రాగినా, దుమ్ము తగిలినా రొంప పడుతుందని చెబుతూ ఉంటారు. మనం పీల్చే గాలిలో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, రసాయనిక పదార్థాలు కూడా ఉంటాయి. మన శరీరంలోనికి ఇవి ప్రవేశించకుండా ముక్కులోని జిగురు పొరలు కాపాడుతూ ఉంటాయి. బాగా చల్లని గాలి ముక్కులోనికి వెళ్ళినప్పుడు ఈ జిగురు పొరలు పనిచేయడం మానివేస్తాయి. దానితో బ్యాక్టీరియాలవి లోనికి ప్రవేశించడం జరుగుతుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తి సరిగా ఉంటే బ్యాక్టీరియాలు ప్రవేశించినప్పటికీ శరీరం ఎదుర్కొని వాటి నుండి మనల్ని రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు బ్యాక్టీరియాలు, ఫంగస్లు ముక్కులోనికి చేరి నివాసం ఏర్పరచుకుంటాయి. వాటిని బయటకు నెట్టడానికి శరీరం ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది. ఈ చర్యల వల్ల ముక్కులో ఉండే జిగురు పొరలు వాయడం, జిగురు గ్రంథులు ఎక్కువ జిగురును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ పలుచని జిగురులో ఉండే రసాయనాల వల్ల ముక్కుల్లో మంట, దురద, తుమ్ములు లాంటివి వస్తాయి. ముక్కు లోపలి గోడలు వాయడం వలన ముక్కు నుండి గాలిలోనికి వెళ్ళే మార్గాలు ఇరుకుగా అవుతాయి. దీని వలన ఊపిరితిత్తులకు తగినంత గాలి వెళ్ళదు. శ్వాసలు సరిగా అందకపోవడం వలన నోరు తెరిచి గాలి పీల్చడానికి ప్రయత్నిస్తారు. ఇలా వచ్చిన రొంపలు రోగ నిరోధక శక్తి సరిగా ఉంటే 3-4 రోజుల్లో క్రమంగా తగ్గిపోతాయి. అదే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో అయితే 3-4 వారాలు కూడా తగ్గకుండా ఉంటుంది. రొంప నిలువ అయినప్పుడు అది గొంతు వరకు ప్రాకడం, గొంతు నొప్పి, చెవి నొప్పి లాంటి లక్షణాలు కూడా కలుగుతాయి. ఎక్కువ రోజులు రొంప తగ్గకుండా ఉన్నప్పుడు ముక్కులో ఒక ద్వారం మూసుకొని పోవడం, ఊపిరి అందకపోవడం జరుగుతుంది. ఎటువైపు తిరిగి పడుకుంటే అటువైపు ముక్కులు మూసుకొని పోతూ ఉంటాయి. ముక్కు లోపల చిక్కని జిగురు తయారవుతుంది. జిగురు పొరలు దళసరిగా వాడడం వలన ముక్కు లోపల పోలిప్స్, ముక్కులో కాయలు తయారవడం జరుగుతుంది. ఇవి శ్వాసకు ఇంకా అంతరాయాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీరికి రొంప బయటికి కారకపోయినా లోపలే నిల్వ ఉంటుంది. వాసనను తెలిపే నరాలు దెబ్బతినడం వలన ఆహారం యొక్క వాసన, రుచి కూడా తెలియవు. ఈ సమస్యలన్నీ ముక్కు వరకే పరిమితమై ఉంటే బాగానే ఉండేది, కానీ ఇవన్నీ శ్వాసక్రియకు అడ్డుపడుతూ ఊపిరితిత్తులకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. గాలి సరిగా పీల్చుకోలేకపోవడం వలన ఊపిరితిత్తులు నిండుగా గాలి వెళ్ళదు. అందుచేత అవసరమైనంత ఆక్సిజన్, ప్రాణవాయువు రక్తంలోనికి వెళ్ళదు. ఆక్సిజన్ అందకపోవడం వలన అనేక రకాలైన మార్పులు శరీరంలో కలుగుతూ ఉంటాయి. ఈ కారణం చేతనే తరచుగా రొంపలు, కఫాలు పట్టినప్పుడు పిల్లలు నీరసపడిపోవడం, చిక్కిపోవడం జరుగుతుంది. నెలకి 2 నెలలకి రొంప వస్తూ ఉంటే క్రమంగా ఊపిరితిత్తులు బలహీనపడి దగ్గు, ఆయాసం లాంటివి రావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. రొంపలు రాకుండా చూసుకోవాలన్నా, వచ్చిన వాటిని తగ్గించుకోవాలన్నా ముందుగా మనలోనికి రోగ నిరోధక శక్తి సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే,
మనం ఉండే ఇంటిలో గాలి వెలుతురు బాగా వచ్చేటట్లు చూసుకోవాలి. కనీసం ఇంట్లోనైనా తలుపులు బిగించుకొని కూర్చోకుండా ఉండాలి. ఎక్కువ నీరు త్రాగడం, చల్లని నీరు, కూల్ డ్రింక్స్లు త్రాగడం మానివేయాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ప్రకృతి సిద్ధమైన పండ్లు, పచ్చికూరలు, గింజలు ఎక్కువ శాతం తినడం అలవాటు చేసుకోవాలి. పంచదార, స్వీట్లు, మాంసాహారం, నూనె పదార్థాలు మానివేయాలి. తగినంత శారీరక శ్రమ చెయ్యాలి. శారీరక శ్రమ లేనివారు కనీసం రోజుకి ఒక అరగంట అయినా ఆరు బయట నడవాలి. ఇవన్నీ జాగ్రత్తగా ఆచరిస్తే రొంపలు, దగ్గులు దగ్గరకు రావు. ఈ రోజుల్లో రొంప పడితే చాలు కారకుండా ఏదో ఒక మందులు వెంటనే వాడుతున్నారు. చిన్నపిల్లలకి ముక్కులో డ్రాప్స్ వేస్తున్నారు. ముక్కులో డ్రాప్స్ వేయడం వలన జిగురు పొరలు పాడై రోగ నిరోధక శక్తిని కోల్పోతాయి. అందువలన ముందు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మందులు రొంపను అనగదొక్కడం వలన అవి కొన్ని రోజులకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులుగా బయటపడతాయి. అందుచేత రొంపలు పట్టినప్పుడు కంగారు పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్దగా ఇబ్బందిగా ఉండదు. రొంప కఫాలు ఉంటే ఎలా నివారించుకోవాలో ఈ పుస్తకంలోని రొంప కఫాలు ఉంటే ఏం చేయాలనే అధ్యాయంలో వివరింపబడి ఉంది. అది నెక్స్ట్ చెప్తాను. దాని ప్రకారం ఉపశాంతిని పొందవచ్చు. మన శరీర ఆరోగ్యానికి అతి ముఖ్యమైన ప్రాణవాయువు ఆక్సిజన్. ఊపిరితిత్తులకు చేరాలంటే గాలి వెళ్ళే మార్గాలన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా తెరుచుకొని ఉండాలి. అందుచేత రొంప నుండి త్వరగా బయటపడే ప్రయత్నం చెయ్యండి. కఫమిగా తరచుగా దగ్గు రావడం, కఫం పడటం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం చాలామందికి అనుభవం అవుతూ ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో అయితే కఫం పెరిగినప్పుడు ఛాతీలో గురగుర అంటూ ఉంటుంది. రొంప రావడానికి కారణమయ్యే దగ్గు, కఫం రావడానికి కూడా కారణమవుతాయి. మనం పీల్చుకునే గాలిలో ఉండే రకరకాల రసాయనిక పదార్థాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. మనలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ రకరకాలుగా ఊపిరితిత్తులకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వీటి ప్రభావం వలన ఊపిరితిత్తులకు గాలి వెళ్ళే మార్గాలలోని జిగురు పొరలు వాచి ఎక్కువ జిగురును ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. జిగురు బాగా ఎక్కువ స్రవించినప్పుడు గాలి వెళ్ళే ద్వారాలు మూసుకొని పోవడం జరుగుతుంది. జిగురు పొరలు వాయడం వలన గాలి వెళ్ళే మార్గం కూడా ఎక్కువగా తయారవుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని పీల్చుకునే శక్తిని కోల్పోతాయి. ఊపిరితిత్తులలో తయారైన ఈ జిగురే కఫం రూపంలో బయటకు నెట్టబడుతుంది. ఈ కఫాన్ని బయటకు నెట్టే ప్రయత్నమే మనకి దగ్గు రూపంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ జిగురు పొరలు పాడవడానికి ముఖ్యమైన కారణం పొగ త్రాగడం అని చెప్పవచ్చు. పొగ త్రాగే వారిలో గాలిపోయే మార్గాలు త్వరగా దెబ్బతింటాయి. కొన్ని పరిశ్రమలలో పనిచేసేవారు, గనులలో పనిచేసేవారు రకరకాల వాయువులకు, రసాయనిక పదార్థాలకు గురి కాబడుతూ ఉంటారు. కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల్లో జిగురు ఎక్కువ తయారవడం వలన ఊపిరితిత్తుల చివరి భాగాలకు గాలిని మోసుకొని వెళ్ళే గొట్టాలు మూసుకొని పోయి ఊపిరితిత్తులకు చాలా నష్టం కలుగుతుంది. బయట నుండి గాలి లోపలికి సరిగా వెళ్ళకపోవడమే కాకుండా లోపల ఉన్న గాలి బయటకు రావడానికి కూడా అవకాశం ఉండదు. దీనితో గాలి తిత్తులు, అల్వియోల్స్ గాలితో నిండిపోయి ఉంటాయి. క్రమంగా ఈ గాలి ఒత్తిడికి వాటి గోడలు పగిలిపోయి గాలిని ఎక్కువగా ఊపిరితిత్తుల్లో నిల్వ ఉండేటట్లు చేస్తాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు గాలికి కొంత పీల్చుకోగలిగినా వదలడం చాలా కష్టమవుతుంది. గాలి వదలడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. నిల్వ ఉన్న గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉండడం వలన ఎక్కువ ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులు తాపత్రయపడుతూ ఉంటాయి. దానివలన శ్వాసలు వేగంగా నడుస్తాయి. శ్వాసల వేగం పెరిగినా లోపలికంటూ గాలి వెళ్ళలేని కారణంగా పైనే శ్వాసలు నడుస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులలో గాలిపోయే మార్గాలకు ఇబ్బందిని కలిగించే వ్యాధులు ముఖ్యంగా బ్రాంకైటిస్, అస్తమా, బ్రాంకియోలైటిస్ అని చెప్పవచ్చు. మనకందరికీ ఈ వ్యాధుల పేర్లు పరిచయమే. ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు శరీరానికి తగిన ఆక్సిజన్ అందదు కాబట్టి త్వరగా అలసిపోవడం, ఆయాసపడటం, నీరసపడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే ఇదివరకు చెప్పినట్లుగానే మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రాణాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తులు శక్తివంతంగా పనిచేయడమే కాకుండా గాలి వెళ్ళే మార్గాలలోని రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సూక్ష్మ క్రిములు లోపలికి చేరి నిల్వ ఉండే అవకాశం ఉండదు. పైన చెప్పిన వ్యాధులు ఉన్నవారు ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళే గాలి పరిమాణాన్ని పెంచుకొని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ నెక్స్ట్ రొంప కఫాలుంటే ఏమి చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్.